హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. ఈరోజు కథ 'వరించిన మజిలీ' రచించిన వారు అరవింద సిరి గారు. ఇక కథలోకి వెళ్తే అది రాజస్థాన్ సెంట్రల్ జైలు. అందులో మహిళా సబ్ జైలు. జైలు వాతావరణానికి భిన్నంగా జైల్లో ఉన్న ఖాళీ స్థలంలో మహిళా ఖైదీలు అందరూ చెట్ల పెంపకంలో ఉన్న మెలకువలు తెలుసుకుంటూ చక్కగా మొక్కలు పెడుతూ ఉంటారు. వృంద అన్న మాటకి తల తిప్పి చూస్తుంది ఆమె. లీలా, ఇటు చూడు వృందా, ఇవి ఎలా నాటాలో చెప్పు. వృంద: ఓహో లీలా, ఈ మొక్కలు ఇలా నాటడం కాదు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అంటూ ఆ మొక్కను తీసుకొని దాన్ని కాండాన్ని కొంచెం అడ్డంగా కోసి అంటుకట్టడం ఎలాగో నేర్పిస్తూ మొక్కలను నాటుతూ ఉంటుంది. అప్పటికే అక్కడికి జైలర్ గారు వస్తారు. జైలర్ గారు: ఏం జరుగుతుంది ఇక్కడ? బృంద: ఏం లేదు పిన్ని, వీళ్ళందరికీ మొక్కలు ఎలా నాటాలో చెప్తున్నా. జైలర్: పిన్ని అంటూ మనసారా పిలుస్తావురా, నీ మంచి హృదయానికి అంతా మంచే జరుగుతుంది. నువ్వు వచ్చాకే ఇక్కడ ఖైదీలలో కూడా మార్పు వచ్చింది. అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ద్వేషం, స్వార్థం ఇలాంటివన్నీ వదిలేసి స్వచ్ఛమైన మనసుతో కలిసిమెలిసి ఉంటున్నారు. వృంద: నాదేముంది పిన్ని, నాకు తెలిసిన 4 మాటలు చెప్తున్నాను అంతే. జైలర్: ఎవరైనా ఖైదీలు జైలు నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మారాలని కోరుకుంటారు, కానీ నీ మంచి మనసు వల్ల, వీళ్ళతో నువ్వు ప్రవర్తించే తీరు వల్ల వీళ్ళు మారడమే కాదు, నిజమైన మనుషులుగా నైతిక విలువలు తెలుసుకొని మరీ వెళ్తున్నారు అంటూ బృందాన్ని పొగడ్తలతో ముంచెత్తుతుంది. వృంద: పొగిడింది చాలే పిన్ని. జైలర్: పొగడ్తలు కాదురా అంటూ తన చేతిలో డబ్బు పెడుతుంది. వృంద: వాటిని చూసి ఏంటివి పిన్ని? జైలర్: సేంద్రియ పద్ధతిలో పెరిగిన ఇక్కడ పండ్లకు, కూరగాయలకు మార్కెట్లో మంచి పేరు వస్తుంది. రసాయనాలు లేకుండా ఆర్గానిక్ పద్ధతి ద్వారా పండిస్తున్నాం కదా, అందుకే వీటికి ప్రతిఫలం లభించి డబ్బు బాగా ముడుతుంది. ఈ కూరగాయలకి బ్రాండ్ నేమ్ కూడా వచ్చేసింది, జైలు కూరగాయలు బాగా ఉంటాయని. ఇదంతా నీ వల్లే అంటూ బృందాను మెచ్చుకోలుగా చూస్తుంది. థ్యాంక్స్ పిన్ని అంటుంది. జైలర్ వెళ్ళిపోతారు. బృంద డబ్బులు తీసుకొని ఎవరి వాటా వారికి, ఎవరికి ఎంత ఇవ్వాలో అంత అందరికీ పంచిపెట్టేస్తుంది. తనవి మాత్రం జాగ్రత్తగా భద్రపరుచుకుంటుంది. భోజనం టైం అయినా బృంద భోజనానికి రాకపోయేసరికి బృందాన్ని వెతుక్కుంటూ వస్తుంది లీలా. బృంద: ఏమైంది, భోజనానికి రాలేదు? బృంద: నాకు తినాలని లేదే, ఈరోజు మా పాప పుట్టినరోజు, తను చాలా జ్ఞాపకం వస్తుంది అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది. లీలా: అవును, నువ్వు నేను ఒకేసారి జైలుకి వచ్చాం. నన్ను చూడ్డానికైనా ఎవరైనా ఒకరు వస్తున్నారు, కానీ నిన్ను చూడ్డానికి ఎవరూ రావట్లేదు, ఎందుకని? దానికి వృంద విరక్తిగా ఒక నవ్వు నవ్వి, నా జీవితం ఎవరో చదవని పుస్తకం, అది తెరిచి చూసి చదివిన వాళ్ళు ఎవరికీ మనశ్శాంతి ఉండదు. లీలా: అబ్బా, ఎప్పుడు చూడు ఏదో వేదాంత ధోరణిలో మాట్లాడుతూనే ఉంటావు, అసలు ఏమైంది నీ జీవితంలో? వృంద: చెప్తాను. ఇన్ని రోజులుగా అగ్నిపర్వతంలోని లావాలా దహించుకుపోతున్న నా బాధ నీతో అయినా పంచుకుంటాను అంటూ ఇలా చెప్పసాగింది. నాది చాలా మధ్యతరగతి కుటుంబం. నాన్నకి నేను, అన్నయ్య ఇద్దరం పిల్లలం. మా సాంప్రదాయం ప్రకారం ఆడపిల్లకు 15 ఏళ్ళు నిండగానే పెళ్లి చేసేవారు. అలా మా నాన్న నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. నాకు సుమారు 17 ఏళ్ల వయసులో పెళ్లి కుదిరింది. రాజస్థాన్ సంప్రదాయం ప్రకారం నా వేలి ముసుగు వల్ల నేను అబ్బాయిని చూడలేదు. అబ్బాయి మాత్రం మిలిటరీలో కర్నల్. మిలిటరీ ఆఫీసర్తో పెళ్లి అంటే ఎన్నో కలలతో ఉప్పొంగిపోయింది నా మనసు. దేశం అంటే అంత భక్తితో తను ఆ జాబ్లో జాయిన్ అయ్యాడు కదా, ఇంకా భార్యను ఏ లెవెల్లో చూస్తాడు అనుకుని మురిసిపోయాను. నా పెళ్ళి చాలా సింపుల్గా జరిగిపోయింది. ఆ రోజున నా మొదటి రాత్రి నేను కన్న కలల ప్రపంచానికి పూర్తి విరుద్ధమని తెలిసిపోయింది. ఆ రాత్రి అతను బాగా తాగేసి వచ్చాడు. రావడంతోటే నా మీద పడడంతో అతని నుంచే వచ్చే వాసన వెగటు తెప్పించింది నాకు. అతను నా మీదికి రాగానే అతని నుంచి కొంచెం దూరం జరిగాను. అతను: ఏంటిది దూరం జరుగుతున్నావు, రా అంటూ నాపై ఒక పశువులా దాడి చేశాడు. ఎంతో మధురమైన రాత్రిగా ఉండవలసిన తొలిరేయి నాకు ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. పేరుకే మిలిటరీలో ఆఫీసర్, కానీ తన హృదయం కర్కశ పాషాణం అని తెలిసింది. వాళ్ళ అమ్మానాన్నలు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మాత్రం నాతో ప్రేమగానే ఉండి తనకు కావాల్సింది తీసుకునేవాడు. అలా అలా 15 రోజుల నా కాపురం సాగిపోయింది. 15 రోజుల తర్వాత తన సెలవు ముగిసిపోవడంతో తను తిరిగి ప్రయాణమయ్యాడు.
వెళ్ళే ముందు సారీరా, నిన్ను అర్థం చేసుకోవడంలో లేట్ అయింది. ఈసారి మాత్రం నిన్ను వేధించను, చాలా బాగా చూసుకుంటాను అంటూ నా మోమును ముద్దాడి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే సూర్యుడు రాకముందే లేవటం, ఇంటి పనులు చేయడం, అత్తమామలు వారికి సపర్యలు చేయడం, ఇంకా వీలైతే 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళి నీళ్లను తీసుకురావడం, ఇది నా దినచర్య. రాత్రి అయ్యేసరికి ఒళ్ళు పులిసిపోయేది. అత్తమామను చూసుకుంటూ ఇంటికే పరిమితమైపోయాను. ఎప్పుడూ ముసుగు తీయనిచ్చేవారే కాదు. బయట ప్రపంచం ఏంటో కూడా నాకు తెలియకుండానే 2 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఏమైందో ఎందుకో నాకు తల తిరిగినట్లు అనిపిస్తే నాకు అర్థం కాలేదు. మా అత్తయ్య ఊర్లో ఉన్న వైద్యురాల్ని పిలిచి నన్ను చూపిస్తే నేను నెల తప్పానని చెప్పారు. నా సంతోషానికి అవధులు లేవు. ఇదే విషయం మా వారితో చెప్పుకోవాలి అనుకుని అతని ఫోన్ నెంబర్ అడిగాను. అత్తమామలు నీకెందుకు, మేము చెప్తాం కదా అని అన్నారు. ఎప్పుడు వారితోనే మాట్లాడడమే కానీ నాతో ఎప్పుడూ మాట్లాడలేదు మా వారు. సరేలే అని నా మనసుకు నేను సమాధానం చెప్పుకొని, నేను కడుపుతో ఉన్నా కూడా అన్ని పనులన్నీ చేసుకుంటూ బండ చాకిరీ చేస్తూ గడుపుతున్న రోజుల్లో నాకు 6వ నెల వచ్చేసింది. శ్రీమంతం చేద్దామని అమ్మ వాళ్ళు తీసుకెళ్తా అన్నా కూడా వాళ్ళు నన్ను పంపించలేదు. ఒకరోజు నీళ్ళకని వెళ్ళిన నేను ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు చాలామంది ఉన్నారు. ఏంటా అనుకుంటూ భయం భయంగా నేను ఇంట్లోకి అడుగు పెట్టాను. చూసేసరికి ఏముంది, నా భర్త శవం నన్ను ఆహ్వానించింది. యుద్ధంలో తన ప్రాణాలు కోల్పోయాడని అక్కడ అందరూ అనుకుంటున్నారు. అక్కడే కూలబడిపోయాను. కానీ కంట్లో నుంచి కన్నీటి చుక్క రాలేదు నాకు. ఒక నిర్జీవమైన నిస్సహాయత చోటు చేసుకుంది నాలో. నెత్తురు చుక్క కరువైపోయింది. నా మోమంతా పాలిపోయి కనిపిస్తుంది చూసే వాళ్ళకి. శవాన్ని తీసుకెళ్లడం, అంత్యక్రియలు చేయడం చకచకా జరిగిపోయాయి. విధవను చేసి మూలన కూర్చోబెట్టారు. భర్త పోయిన ఆడదాన్ని చూస్తే అందరికీ లోకువే. చూసే చూపుల్లో తేడా, చేసే పనులలో తేడా, మాట్లాడే మాటల్లో తేడా కనిపిస్తూ ఉన్నా చేసేది ఏం లేక ఆ రాక్షసుల మధ్యలో నిశ్చేష్టురాలినై ఉండిపోయాను. మా వారు పోవడంతో ఇంకా నన్ను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నాతో ప్రవర్తించేవారు. నాపై చేయి చేసుకోవడం మొదలుపెట్టారు. ఆడదాన్ని అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ కొట్టేవాళ్ళు. ఏం జరుగుతుందో ఏం చేయాలో తెలియని స్థితిలో. అలాగే నాకు 9వ నెల కూడా నిండిపోయింది. రాత్రి నాకు సడన్గా నొప్పులు మొదలయ్యాయి. అత్తయ్య అని పిలిచినా కూడా తను రాలేదు. తను మామతో బిజీగా ఉంది. రూమ్లో నుంచి ఒకటే ఇకయికలు పకపకలు వినిపిస్తున్నాయి. నా మనసుకు అనిపించింది వాళ్ళు రారు అని. పంటి కింద నొప్పిని భరిస్తూ మెల్లిగా లేచి ఒక పెద్ద దుప్పటి వేసుకుని దానిపై పడుకున్నాను. నాకు నేనే బాధను అనుభవించుకుంటూ పురుడు పోసుకున్నాను. పండంటి ఆడపిల్ల పుట్టింది. నా చిట్టి తల్లి బొడ్డుతాడును కోసి తనను నా చేతుల్లో ఎత్తుకున్న వేళ అప్పటి వరకు నేను పడ్డ బాధ అంతా ఎగిరిపోయింది. నా బిడ్డను ఎత్తుకొని ఏడ్చాను. కాసేపటికి పక్కన పెట్టుకుని స్పృహ తప్పి పడిపోయాను. నేను ఉదయం లేవకపోయేసరికి ఏం జరిగిందోనని మా అత్త వచ్చి చూసి నన్ను లేపి మంచం మీద పడుకోబెట్టి పాపకి కూడా ఒక ఉయ్యాల తీసుకొచ్చి పడుకోబెట్టింది. ఆవిడకి ఇంచెత్తు కూడా బాధగా లేదు. రాత్రి నా దగ్గర లేనందుకు, ఆడపిల్ల పుట్టినందుకు ఏ సంబరాలు చేసుకోలేదు. ఎందుకంటే వారికి మగ సంతానం కావాలి. ముట్టు వల్ల నాకు ఏం పని చెప్పలేదు 11 రోజులు. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది నరకం. అలా అలా కాలం వెల్లదీస్తున్న నాకు 3 సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి. 3వ సంవత్సరంలో మా అన్నయ్య నన్ను చూడటానికి వచ్చాడు. వాడు కూడా మిలిటరీలో జాబ్ చేయడం వల్ల ఇన్ని రోజులు నా దగ్గరికి రాలేదు. మా అన్నయ్య చూసి దగ్గరికి వెళ్ళేలోపు మా అత్తయ్య తనని అనరాని మాటలు అంటుంటే మా అన్నయ్యని చేరుకోలేని నా నిస్సహాయ స్థితికి, కనీసం ఎలా ఉన్నావు అన్నయ్య అని పలకరించలేని దయనీయ స్థితికి నాపై నాకే అసహ్యం వేసి అన్నయ్యను పట్టుకొని ఏడవాలని అనిపించింది. కానీ తనని చేరుకోలేక అలాగే చూస్తూ ఉన్నాను. నా కళ్ళలో ఏ భావం కనబడిందో. మా అన్నయ్య మెల్లిగా నా దగ్గరికి వచ్చి నా తల మీద చెయ్యి వేశాడు. ఈలోపు మా మామయ్య పెట్టిన మనుషులలో ఒకడు మా అన్నయ్య కాళ్ళు రెక్కలు విరిగిపోయేలా చాలా కొట్టేశారు. నేను మా మామయ్య కాళ్ళ మీద పడి అతి దారుణంగా వదిలేయమని బ్రతిమలాడితే అప్పుడు మా అన్నయ్యను వదిలిపెట్టారు. అప్పుడు నేను ముసుగు ధరించి అన్నయ్య ముందు నిలబడి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నయ్య ఏడుస్తూ చెప్పడం వల్లనే వెళ్ళిపోయాడు. పాపని స్కూల్లో చేర్పిద్దామని ఒకరోజు నేను అడిగితే మా అత్తయ్య ఆడపిల్లకు చదువు ఎందుకు అని అంది.
కానీ నేను పాపను చదివించకపోతే నేను చస్తాను అని బెదిరించాను. అంతేకాదు చచ్చిపోయేటప్పుడు సూసైడ్ నోట్ కూడా మీ పేరు మీద రాస్తాను అని బెదిరించడం వల్ల చేసేది లేక పాపని స్కూల్లో చేర్పించడానికి ఒప్పుకున్నారు. కానీ ఒకే ఒక షరతు పెట్టారు. అదేమిటంటే పాపను స్కూల్లో దింపి వచ్చేటప్పుడు నీళ్లు తేవాలి. సాయంత్రం స్కూల్ నుండి తీసుకొని రావాలి. అంతేకాదు రోజు నేను చేసే పనిని చేసే వెళ్ళాలి. ఇంకా బయటకు ఎటూ వెళ్ళకూడదు. నాకు చాలా సంతోషం వేసింది. అలా పాపని స్కూల్లో చేర్పించి పాప ఆలనా పాలన చూసుకుంటూ ఉండేదాన్ని. నేను పడే కష్టమంతా పాప నవ్వులతో కరిగిపోయేది. అదేం విచిత్రమో! ఏ రోజు కూడా నాకు నా భర్త గుర్తుకు రాలేదు. రోజు పాపని స్కూల్లో దింపడానికి వెళ్ళేదాన్ని. అదే స్కూల్లో పనిచేస్తున్న మాస్టర్ పాపను చాలా చక్కగా చూసుకునేవాడు. పాపను దగ్గరుండి చదివించేవాడు. పాపకు ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకునేవాడు. అవన్నీ పాప నాకు చెప్పేది. ఒకరోజు పాప పిట్టగోడ మీద పడిపోతుంటే దూరం నుండి నేను చూసేసి తన దగ్గరికి వెళ్ళేలోపు మాస్టారే వచ్చి కాపాడారు. నాకైతే ప్రాణం పోయినట్లయింది. తర్వాత పాప క్షేమంగా ఉండడంతో పరిగెత్తుకొని వెళ్ళి వెంటనే పాపని నా చేతిలోకి తీసుకొని బోరున విలపిస్తూ అతనికి 2 చేతులు ఎత్తి దండం పెట్టాను. అప్పుడు కూడా నేను ముసుగులోనే ఉన్నాను. అతను నన్ను చూసి మరేం భయం లేదు, పాపను కంటికి రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత అంటూ పాప తల నిమిరి పాపను ఆ రోజు నుంచి తన సొంత బిడ్డలా చూసుకునేవాడు. ఎందుకో నాకు అది అడ్డు చెప్పాలని అనిపించలేదు. అలా అలా కొంచెం కొంచెంగా తనతో నా పరిచయం మొదలైంది. ఒకరోజు పాపను స్కూల్ నుంచి తీసుకురావడానికి నాకు లేట్ అయింది. నేను వెళ్ళేసరికి అతనే పాపను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. నేను వెళ్ళి మాస్టారుతో సారీ అండి, పని ఒత్తిడి వల్ల రావడానికి లేట్ అయింది అని, ఇప్పటి వరకు పాపను చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి పాపను తీసుకొని అక్కడి నుంచి వచ్చేశాను. అతడు నా వైపే చూస్తూ ఉన్నాడు. అది నాకు తెలుసు. కానీ నేను వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేశాను. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు అతడు నా చేతికి చిన్న కెమెరా ఇచ్చి, ఇది మీరు మీ ఇంట్లో పెట్టండి. మీరు పడే బాధలు అన్నీ ఇందులో రికార్డ్ అవుతూ ఉంటాయి. నేను చూస్తూ ఉంటాను. నా కంప్యూటర్లో ఇక నుంచి అయినా మీకు మీ బాధ నుంచి విముక్తి కలిగిస్తాను అని అన్నాడు. అతడి మాటలకు నివ్వెరపోవడం నా వంతు అయింది. నేను అలాంటిదేమీ లేదండి, నేను బాగానే ఉన్నాను అంటూ అక్కడ ఆగకుండా వెనక్కి తిరిగి వచ్చేశాను. మర్నాడు ఉదయం నేను పాపని స్కూల్కి తీసుకెళ్లేసరికి అతను ఫోన్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు మాట్లాడమని. అప్పటి వరకు ఎవరితోనూ ఫోన్లో మాట్లాడలేదు. భయంగానే చుట్టూ చూస్తూ మెల్లగా మాట్లాడాను. అటువైపు నుంచి మా అన్నయ్య, అమ్ములు ఎలా ఉన్నావురా అని పలకరించే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఇన్నేళ్ల తర్వాత అన్నయ్య గొంతులోని మాధుర్యంతో ఫోన్లోనే బోరున ఏడ్చేశాను. నన్ను కాసేపు ఏడవనిచ్చిన తర్వాత అన్నయ్య, అమ్ములు అతనెవరో కాదు, సీక్రెట్ సిబిఐ ఆఫీసర్. సీక్రెట్గా నేను పంపిస్తేనే నీ దగ్గరికి వచ్చాడు. దయచేసి అతను చెప్పేది విను. అతను ఎలా చెప్తే అలా చేయి. నువ్వు ఆ నరకం నుంచి బయటపడే రోజు తొందరగానే వస్తుంది. దానికి నేను సరే అన్నయ్య అని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి అతని వైపు చూశాను. ముసుగు ఉండడం వలన నా ముఖంలోని భావాలు తనకి కనిపించలేదు. కానీ నా మదిని చూశాడు ఏమో. వెంటనే నా చేతిలో కెమెరా పెట్టేశాడు. నేను అది తీసుకొని వెంటనే ఇంటికి వచ్చి ఎవరూ చూడకుండా దాన్ని అమర్చాను. ఆ రోజు నుంచి నాపై జరిగే ప్రతి ఒక్క చిత్రహింసని అది రికార్డ్ చేసి తనకు పంపించేది. అలా ఒకరోజు సడన్గా అతను ఫుల్ ఫోర్స్తో మా ఇంటి వైపు వచ్చాడు. అతని వెంట 2 లేడీ న్యాయమూర్తులు కూడా ఉన్నారు. ఎందుకు అంటే నాపై జరిగిన అత్యాచారాలను అన్నింటినీ కలిపి ఆయన కోర్టులో కేసు వేశారు. దానికోసం నన్ను తీసుకెళ్లడానికి వచ్చారు. అంతా విన్న మా అత్తమామలకు కోపం నశాలానికి అంటింది. రౌడీలను వాళ్ళపైకి పంపించారు. పోలీసులను చూడకుండా కూడా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళను గాయపరుస్తూ ఉన్నారు. అతను ఆ రౌడీలను షూట్ చేసి అందరినీ తుదముట్టించి మా అత్తమామలతో ఇన్ని రోజులు మీ ఆటలు సాగాయి, ఇక నుంచి సాగనివ్వం, తనకెవరూ లేరు అనుకుంటున్నారేమో, నేనున్నాను అంటూ నా చెయ్యి పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లారు. అత్తమామలకి కూడా నోటీసులు రావడంతో వాళ్ళు కూడా కోర్టుకి హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మహిళా కోర్టు అవడం వల్ల మహిళలపై జరిగే అత్యాచారం దృష్టిలో పెట్టుకొని నాపై జరిగిన అత్యాచారానికి వాళ్ళు తీర్పు నాకు అనుకూలంగా ఇచ్చారు. ఇది ఏంటంటే నేను నా పాపను తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాగే ఆస్తిలో వాటా, నేను ఆస్తి వద్దు అన్నాను. రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్తా అనగా ఆ రోజు రాత్రి నా జీవితంలో మర్చిపోలేని కాలరాత్రి అయింది. మా మామగారు బాగా తాగి నా దగ్గరకు వచ్చారు. మామగారు ఏంటే కొడుకు పోయాడు అనుకుని కొడుకు భార్యవి అని
నిన్ను దూరం పెట్టాను ఇన్ని రోజులు. అయినా మాటలు వింటూనే శిలనయ్యాను. మామగారు కానీ నువ్వు మిమ్మల్ని కాదని నా గడప దాటి బయటకు వెళ్తావా? వాడితో వెళ్ళిపోతావా? నువ్వు వెళ్తే ఈ ఇంటి పరువు పోతుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? అంటూ పశువులా నన్ను అనుభవించబోయారు. నాపై అత్యాచారం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ నన్ను ముట్టుకుంటూ నన్ను నలిపిస్తున్నాడు. అతడి చర్యలను ప్రతిఘటించే స్థితిలో నేను లేక తన పశుబలం ముందు ఓడిపోయే స్థితికి చేరుకున్న తర్వాత అతని చేతిలో గింజుకుంటూ ఉన్నాను ఒక జింక పిల్లలా. అయినా ఆ మానవుడు నాపై కనికరం లేక నాపై దూకేశాడు. నేను పక్కకు జరిగేసరికి నా చేతికి కత్తిపీట అందింది. అంతే, నాలోని ఆదిశక్తి మేల్కొంది. అప్పటి వరకు నేను అనుభవించినవన్నీ నా కళ్ళ ముందు కనబడేసరికి నాలోని ఆదిశక్తి మేల్కొని నా కోపం కట్టలు తెంచుకోవడం ఆ కత్తిపీటతో సరాసరి ఒకే వేటుతో అతని మెడపై దాడి చేశాను. దాంతో అతడు శవమై కింద పడిపోయాడు. ఈలోగా మా అత్తయ్య గారు వచ్చారు. నా చేతిలోని కత్తిపీట లాక్కొని బయటపడేసి నా పైకి రాబోయారు. ఆవిడని కూడా కుక్కను కొట్టినట్టు కొడుతుంటే అక్కడ ఉన్నవాళ్ళు నన్ను బలవంతంగా ఆపి పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు రావడంతో నన్ను వాళ్ళకి అప్పగించారు. అతడు నన్ను చూసిన చూపు నేను మర్చిపోలేను. చాలా మంచి పని చేశావు అని అతడి కళ్ళలో కనబడిన భావానికి నేను ఆశ్చర్యపోయాను. పాపను తనతో తీసుకెళ్లాడు. కోర్టులో కేసు నడుస్తుంది. ఇదేమీ నేను ఉద్దేశపూర్వకంగా చేసింది కానీ నా మాన ప్రాణ రక్షణ కోసం చేసిన హత్య అని తేలడంతో కేవలం 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. మా అత్తగారికి కూడా కఠిన కారాగార శిక్ష విధించారు. నాకు శిక్ష పడ్డా కూడా నాకు బాధగా లేదు. నా బాధంతా పాప గురించి. నేను జైలుకు వెళ్లే ముందు మా అమ్మ నాన్నలకు దగ్గరికి వచ్చి మా పాపను వాళ్ళ చేతిలో పెట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి ముసుగు తీసి మొదటిసారి అతడిని చూసి చిన్న నవ్వు నవ్వి వచ్చేశాను అంటూ బృంద తన గతం చెప్పడం ముగించింది. అంతా విన్న తర్వాత లీల మనసు బరువెక్కి బృందాను పట్టుకొని ఏడవసాగింది. ఇంత నరకాన్ని అనుభవించి ఆ చేదు జీవితాన్ని చవి చూసి ఇలా ఎలా నవ్వుతూ ఉండగలుగుతున్నావు బృందా? చెప్పాలంటే అప్పటికంటే ఇప్పుడే మనశ్శాంతిగా ఉన్నాను. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు జైలర్ గారు బృందా గారి దగ్గరికి వచ్చి, నీ సత్ప్రవర్తన కారణంగా నీకు 1 సంవత్సరం జైలు శిక్ష తగ్గించారు. నీకు రేపే విడుదల. మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తే బృంద ఆనందానికి అవధులు లేవు. అదే విషయం వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తాను, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది బృంద. అలా తెల్లవారుతుంది. జైలు నుంచి బయటకు వచ్చిన బృందాకి ఎదురుగా 10 ఏళ్ల పాప తనని అమ్మ అని పిలుచుకుంటూ ఎదురు వస్తుంది. బృందాకి తన పాప అంతా అయిపోయిందా అంటూ సంతోషంలో చిట్టి తల్లి అంటూ ఆ పాపని దగ్గర తీసుకుంటుంది. అమ్మతనంలోని మాధుర్యం అంతా కలిపి తనని ముద్దులతో ముంచెత్తుతుంది. అలా బృందా పాపను తనివి తీరా చూసి ఏడ్చేస్తుంది. తర్వాత చుట్టూ చూసి చిట్టి తల్లి, నువ్వు ఒక్కదానివే వచ్చావా? ఎవరూ రాలేదా అని అడుగుతుంది. చిట్టి తల్లి, లేదు మమ్మీ, నేను నాన్న వచ్చాము. అదిగో నాన్న అంటూ తనని చూపెడుతుంది. బృంద, నాన్న ఎవరు అని షాక్తో ఎదురుగా చూసేసరికి ఎదురుగా నవ్వుతూ వస్తున్నాడు అతను. అతనే దేవ్. బృంద అలాగే చూస్తుంది. చిట్టి తల్లి, అవును నాన్న, అమ్మ మర్చిపోయావా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని చేయి పట్టుకొని బృంద దగ్గరికి తీసుకొస్తుంది. బృంద అతనిని చూసి, మీరు ఇక్కడ? చిట్టి తల్లి, నీకు ఎవరు చెప్పారు ఈయన మీ నాన్న అని? అలా ఎవరిని పడితే వాళ్ళని అలా పిలవచ్చా? చిట్టి తల్లి, ఎవరో ఎందుకు చెప్తారు మమ్మీ, నాన్నే చెప్పారు తనే నా నాన్న అని. ఏ కాదా అంటూ ఉండగానే దేవ్, లేదురా నేనే మీ నాన్నని అంటూ హత్తుకుపోయాడు. బృందాకి అంతా అయోమయంగా ఉంటుంది. ఏంటండి మీరు మాట్లాడేది అంటూ చూస్తుండడంతో దేవ్ సైలెంట్గా ఉంటాడు. ఏరా, తను అన్నది కరెక్టే కదా అని బృంద వాళ్ళ అన్నయ్య వస్తాడు. బృంద అన్నయ్య అంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకొని తనివి తీరా ఏడుస్తుంది. ఇదంతా ఏంటి అన్నయ్య అంటే, తర్వాత మాట్లాడుకుందాం అని అందరూ కలిసి బృంద వాళ్ళ ఇంటికి వెళ్తారు. బృందాని గుమ్మంలోనే ఆగమని వాళ్ళమ్మ దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్తుంది. వాళ్ళ నాన్నకి తను చేసిన తప్పు తెలిసొచ్చింది. బృంద ముందు నిలబడలేక, నన్ను క్షమించరా అంటూ బృందాను దగ్గరికి తీసుకుంటాడు. బృంద, నాన్న అంటూ వాళ్ళ నాన్నను పట్టుకొని ఏడ్చేస్తుంది. చిట్టి తల్లి, మీ ఏడుపులు ఆపుతారా? నాకు ఆకలిగా ఉంది, అమ్మను చూడాలని ఉదయం నుండి ఏమీ తినలేదు అని బొంగమూతి పెడుతుంది. బృందాకి నవ్వు వస్తుంది. రా నేను పెడతా అని వెళ్ళబోతే, మీరు మాట్లాడండి అంటూ దేవ్
నువ్వు రారా నేను పెడతాను అంటూ దేవ్ వెళ్ళి చిట్టి తల్లికి తినిపించి తీసుకొని వస్తాడు. బృంద అమ్మా నాన్నలతో అమ్మ ఏంటి ఇదంతా, చిట్టి తల్లి అతనిని నాన్న అని పిలవడం ఏంటి, నేను చెప్తానమ్మా అంటూ వాళ్ళ అన్నయ్య అనడంతో సరే చెప్పు అన్నట్లు చూస్తుంది బృంద. నువ్వు జైలుకు వెళ్ళిపోయిన తర్వాత చిట్టి తల్లిని సముదాయించడం ఎవరి వల్ల కాలేదు. చిట్టి తల్లి వీడి దగ్గర మాత్రమే క్లోజ్గా ఉండేది. వాడు కూడా చిట్టి తల్లిని జాగ్రత్తగా చూసుకునేవాడు. అలా ఒకరోజు అనుకోకుండా చిట్టి తల్లి దేవుని నాన్న అని పిలిచింది. ఆ పిలుపుకు వాడి మదిలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. వెంటనే చిట్టి తల్లిని తీసుకొని మా దగ్గరికి వచ్చి ఈ రోజు నుండి చిట్టి తల్లి బాధ్యత తనదని, తనకు అండగా ఉంటానని చెప్పాడు. అమ్మను నాన్నను మెల్లగా ఒప్పించాడు. అంతేకాదు నువ్వు జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత నీ బాధ్యత కూడా తానే తీసుకుంటానని చెప్పాడు. బృంద అంతా మీ ఇష్టమేనా, నా ఇష్టంతో సంబంధం లేదా, ఎవరో వచ్చి బాధ్యత తీసుకుంటా అంటే ఎలా ఇచ్చేశారు బృంద అన్నయ్య, ఎవరో కాదు నీ జీవితాన్ని కాపాడిన దేవ్ కదా, అందుకే ఒప్పుకున్నాము, తను చేసిన దానికి కృతజ్ఞతగా. బృంద తను నాకు చేసిన హెల్ప్కి నేను తనకి జీవితాంతం రుణపడి ఉంటాను కానీ అంటూ ఆగిపోతుంది. బృంద అన్నయ్య మరి అయితే ఎందుకు నువ్వు ఒప్పుకోవడం లేదు బృంద, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు అన్నయ్య. దేవ్ బృంద సంకోచం అర్థమయ్యి మీరు ఏమీ అనుకోకుంటే మీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. బృంద వాళ్ళ నాన్నగారిని చూస్తుంది. వాళ్ళ నాన్న వెళ్ళు అన్నట్లు చూడడంతో ఇద్దరు కలిసి టెర్రస్ పైకి వెళ్తారు మాట్లాడుకోవడానికి. దేవ్ చూడండి నేను మీ బాధ్యత తీసుకుంటాను అంటున్నది కేవలం చిట్టి తల్లి కోసమే. దేవ్ చూడండి బృంద గారు, తను అంటే నాకు ప్రాణం, తను చేసే ప్రతి అల్లరి పనులు, తన మాటలు, తన పనులు అన్నీ నాకు ఇష్టం, తనే నా జీవితం అయిపోయింది. నాకు తెలియకుండానే దయచేసి చిట్టి తల్లి కోసం నన్ను మీ బాధ్యతను తీసుకొనివ్వండి. బృంద బాధ్యత తీసుకోవడం అంటే దేవ్ కొంచెం భయంగా, మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. బృంద నన్ను పెళ్లి చేసుకుంటారా? దేవ్ అవునండి చేసుకుంటాను. బృంద భయపడుతుంది. తన గత జీవితం కళ్ళ ముందు మెదలగా చిన్నగా కంపిస్తుంది తన శరీరం. అది చూసి దేవ్ భయపడకండి, మీ జీవితంలో మీ అనుమతి లేనిదే నేను రాను, కేవలం బృందాకి తల్లిదండ్రులుగా మాత్రమే ఉందాం. బృంద చిట్టి తల్లి కోసం మీరు మీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవడం, మీకు మంచి భార్య వస్తుంది, మీకు జీవితంలో సంతోషాన్ని నింపుతుంది, నా మాట వినండి. దేవ్ మీరు నా మాట వినండి, చిట్టు తల్లి లేనిదే నేను లేను, ఆ పసిదాన్ని నా నుండి వేరు చేయకండి ప్లీజ్ అంటూ దేవ్ తన రెండు చేతులు జోడించేసరికి బృంద మీరు చేతులు జోడించడం ఏంటండి, మీరు చిట్టి తల్లి మీద ఇంత ప్రేమను పెంచుకున్నారు, నేనే మీకు రుణపడ్డాను, నా పాపని ఇన్ని రోజులు కంటికి రెప్పలా చూసుకున్నారు, తనకి తండ్రి ప్రేమను పంచారు అంటూ బృంద చిట్టి తల్లి కోసం ఇంత చేసిన మిమ్మల్ని తన జీవితం నుండి వేరు చేయను. దేవ్ హ్యాపీగా ఫీల్ అయ్యి సరే రండి అని కిందకి వచ్చి తమ అభిప్రాయం తెలపడంతో బృంద తల్లిదండ్రులు సంతోషిస్తారు. తెల్లవారుతుంది. దేవ్కి బృందాకి తెల్లవారే గుడిలో చాలా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ అవుతుంది. శాస్త్రోక్తంగా వేద మంత్రాల సాక్షిగా పెళ్లి జరుగుతూ ఉంది. పెళ్లి చివరిలో నల్ల పూసలు వేసి పాపిట్లో కుంకుమ అలంకరిస్తాడు దేవ్. ఇన్ని రోజులుగా మూడు వాడిన తన నుదుటిన కుంకుమ వచ్చి చేరేసరికి తనకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి బృందాకి. ఆ కన్నీళ్లు వెళ్ళి అతని పాదాలను తాకగా అతను తన చేతులతో బృంద కన్నీళ్లు తుడుస్తాడు. బృంద అప్పగింతలు అయిపోతాయి. బృందాన్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. దేవ్ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న కూడా బృందాన్ని సాదరంగా ఆహ్వానించి తన సొంత బిడ్డలా చూసుకుంటారు. ఆ చిట్టి తల్లితో ముడిపడిన వాళ్ళ జీవితాల్లో వసంతాలు తేవాలని ఆశిస్తూ బృందాన్ని వరించిన మజిలీ తన జీవితం అంతా ఉండాలని కోరుకుంటూ చిట్టి తల్లికి తల్లిదండ్రులుగా ఉంటున్న వీరిద్దరూ త్వరలోనే భార్యాభర్తలుగా మారతారని కోరుకుందాం. ఈ కథ పూర్తిగా విన్న తరువాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్